హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని సింపుల్ టిప్స్‌తో ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో చూసేయండి. ఫస్ట్ ఆలుని మొత్తం అది మట్టిపోయేంత వరకు మంచిగా వాష్ చేసేసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని బాయిలింగ్‌కి పెట్టుకోండి. కుక్కర్‌లో పెట్టుకోండి బెటర్, మెత్తగా అవుతుంది. సో కర్రీకి మనం ఒక 2-3 విజిల్స్ అయిపోతుంది. కాకపోతే దీనికి ఒక 4-5 విజిల్స్ పెట్టండి. మెత్తగా ఉడకాలి కాబట్టి స్మాష్ చేయాలి తర్వాత అందుకని. సో అది విజిల్స్ పెట్టేసి అది విజిల్స్ అవుతూ ఉంటుంది. ఆ లోపు మనం పిండి కలిపేసుకుందాము. ఎందుకంటే పిండి అనేది కాసేపు రెస్ట్‌లో ఉంటే మంచిగా వస్తుందండి. సో మేము వాడేది మిల్లెట్స్ అనమాట. వీట్ ఫ్లోరే కానీ మిల్లెట్స్‌ది. మల్టీగ్రెయిన్ కూడా వస్తుంది ఇందులో, కానీ అది ఏం డిఫరెన్స్ ఉండదండి. అది నార్మల్ ఆటాకి మల్టీగ్రెయిన్స్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మిల్లెట్స్ ట్రై చేయండి, ఇది చాలా బాగుంది అండ్ స్మూత్‌గా కూడా ఉంది రోటీ అనేది. సో మేము ఇదే యూజ్ చేస్తున్నాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనము అందులో అది మసాలాలో కూడా వేసుకుంటాం కదా ఆలు దాంట్లో. సో చూసి వేసుకోండి. నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి. అండ్ ఆలు పరాటాకి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి, చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు అది మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉండాలి, అందుకని. సో స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసింది. సో చూసుకొని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి, నేను చూపించా కదా అలా. అండ్ సైడ్కి పెట్టుకోవడం వల్ల అది ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. కాసేపు దాన్ని సైడ్కి పెట్టేయండి. అండ్ ఈ లోపు విజిల్ కూడా వచ్చేసింది. నేను ఒక 5 విజిల్స్ పెట్టాను. ఇలా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. కొంతమంది స్టీమింగ్ కూడా చేసుకుంటారు, కానీ ఆలు పరాటాకి ఇదే బెటర్, మంచిగా తొందరగా స్మాష్ అయిపోతుంది. టైం ఉంటే మీరు స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు. సో మాకు పొద్దున్నే లేట్గా లేచాము కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను బాయిల్ చేశాను. చూడండి పీల్ అనేది ఎంత ఈజీగా మంచిగా వచ్చేస్తుందో. సో పీల్ చేసేసుకొని సైడ్కి పెట్టుకొని, స్మాషర్ ఉంటుంది కదా అండి, పప్పు గుత్తి లేదంటే స్మాషర్ లేదంటే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. కొంచెం కొంచెం ఆలు పీసెస్ అలా ఉన్నా కూడా పర్లేదు, బాగుంటుంది. కాకపోతే మీకు అది స్టఫింగ్కి ప్రాబ్లం అవ్వకుండా చూడండి. ఎక్కువ సాఫ్ట్గా ఉండడం వల్ల ఏంటి అంటే అది బయటకు రాకుండా ఉంటుంది. ఇలా స్మాషర్తో మంచిగా స్మాష్ చేసేయండి. ఇలా చేసేయండి. ఉంటుంది కదా పప్పు గుత్తి అయినా పర్లేదు, హ్యాండ్ అయినా పర్లేదు. మా పిల్లలు కూడా ఆలు పరాటా తింటారండి. మా చిన్నామ అంత ఇష్టపడదు, కొంచెం తింటుంది అంతే. కానీ మా పెద్దామకి ఇష్టం ఆలు పరాటా. యాక్చువల్గా నేను ఇది జైపూర్లో నేర్చుకున్నాను. మా పనామతో మేము అప్పుడు వీకెండ్స్లో చేయించుకునే వాళ్ళం, తన దగ్గర నేర్చుకున్నాను ఈ డిష్ అనేది. సో ఇది చేస్తూ ఉన్నప్పుడు నాకు తనే గుర్తుకొస్తుంది. నేను ఎప్పుడు చేసినా జైపూర్లో వాళ్ళు మొత్తం ఇంకా నార్త్ కదా, ఈ పరాటా ఇవే చేసుకునే వాళ్ళు. సో నాకు తను నేర్పించింది ఈ డిష్. ఈ ఆలు పరాటా అండ్ పోహా తన దగ్గర నేర్చుకున్నాను. తను చాలా బాగా చేసేది. ఇంకా ఎంతైనా వాళ్ళ డిష్ కాబట్టి వాళ్ళ హ్యాండ్తో చేస్తే బాగుంటుంది, మనవి మనకు నచ్చినట్టుగా. సో కొంచెం కారము, మా పిల్లల దాంట్లో కూడా లైట్గా కారం వేసాను. కారము అండ్ ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి, మళ్ళీ మనం పిండిలో కూడా వేసాం కదా. అండ్ మీరు ఉప్పు అనేది వెంటనే చేసేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. మీరు సైడ్కి పెట్టేసి అలా అంటే ఉప్పు కలుపుకోకండి, ఎందుకంటే అందులో వాటర్ ఫామ్ అవుతుంది. ప్లస్ సాల్ట్ అనేది టేస్ట్ ఎక్కువ అయిపోతుంది, సాల్టీ లాగా అనిపిస్తుంది ఎక్కువసేపు మ్యారినేట్ లాగా పెడితే. సో వెంటనే చేసుకునేటట్టయితే కరెక్ట్ వేసుకోండి, లేదు కాసేపు ఈవినింగ్ అలా చేస్తామంటే కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకోండి. సో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసాను. మా దాంట్లో కొంచెము ఓమా, జీలకర్ర పౌడర్ కూడా వేసాను. మా పిల్లల దాంట్లో వేయలేదు, తను వాళ్ళకి కారం అవుతుందని. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా హెల్దీ అండ్ ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు. ఇందులో పన్నీర్ కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ నేను ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ పక్కన నాకు ఆనియన్ కట్ చేసి ఇస్తున్నారు, కట్ చేసి ఇవ్వమంటే. సో మా దాంట్లో ఆనియన్ వేసాను, మా పిల్లల దాంట్లో వేయలేదు. సో వాళ్ళకి ప్లెయిన్గా ఇలా ఉంచేసాను అనమాట, ఇంకా సింపుల్గా, ఎక్కువ స్పైస్ లేకుండా. అండ్ వాళ్ళకి కొంచెం ఇంకా స్మూత్గా కూడా చేశాను మా దానికంటే. ఆనియన్, కొంతమంది మిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుంటారు, కానీ మేము ఈరోజు సింపుల్గా ప్రిఫర్ చేసాం కాబట్టి ఓన్లీ ఇంకా ఆనియన్ ఒకటే. చాపర్లో కానీ చాలా ఫైన్ చాప్డ్ ఉండాలండి, చాపర్ ఉంటే ఇది యూజ్ చేయండి బెటర్. చాలా చూడండి ఎంత చిన్న చిన్నగా వచ్చిందో. ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఆనియన్ పీసెస్ పెద్దగా ఉంటే వల్ల మనం స్టఫ్ చేసి ఆ రోటీ చేసేటప్పుడు బయటకు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అందుకే మా పిల్లలది ప్లేన్ ఉంచేసాం, మాకు చేసాం. మా చిన్నమ్మకి కొంచెం కారం అవుతుందేమో ఆనియన్ అని చెప్పేసి వాళ్ళకి వేయలేదు. అండ్ ఇది మంచిగా మిక్స్ చేసేసుకోండి, కారము అదంతా అనేది మొత్తం మిక్స్ చేసుకోండి. కావాలంటే మీరు ఇందులో ఆమ్చూర్ పౌడర్ అండ్ గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇందులో ఏది మన స్పెషల్ అది వేయాలి ఇది వేయాలి ఏం లేదు, మన టేస్ట్ బడ్స్ తగ్గట్టు వేసుకోవచ్చు, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇలా సింపుల్గానే నచ్చుద్ది, అందుకని ఇలా చేస్తాను నేను ఎప్పుడు చేసిన.
సో ఇలాంటివి నేను ఎక్కువ వీకెండ్స్లోనే చేస్తానండి. వీక్ డేస్లో చాలా టైం పట్టుద్ది ఆలు బాయిలింగ్ ఇవన్నీ కూడా. సో అందుకని చెప్పి నేను వీకెండ్స్లోనే ప్రిఫర్ చేస్తాను. ఇలాంటివన్నీ చాలా టైం పట్టుద్ది కూడా. ఆ స్టఫింగ్ బయటకు రాకుండా ఆ రోటీ చేయడానికి చాలా కష్టము. సో చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను. రోటీ కొంచెం సాఫ్ట్గానే పెట్టుకోండి, పెద్దగా పెట్టుకోండి. అండ్ ఏంటి అంటే స్టఫింగ్ కూడా నేను చాలా పెడతాను అనమాట. నేను పెద్దగా చేస్తాను, అందుకని చెప్పి నేను పెద్దగా తీసుకున్నా. మీ సైజుని బట్టి మీరు చూసుకోండి. దీనికి కొంచెం పిండి కూడా ఎక్కువ పట్టుద్ది, ఎందుకంటే మనం చాలా సాఫ్ట్గా డో మిక్స్ చేసాం కదా, అందుకని చెప్పి స్ప్రెడ్ కింద అంటుకుంటూ ఉంటుంది, చూసుకోండి. సో ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి. అండ్ ఇది ఇంకో టైప్లో ఎలా చేసుకుంటారంటే కొంతమంది ఇప్పుడు రోటీ చేసేసి ఆ స్ప్రెడ్డింగ్ అది స్టఫింగ్ పెట్టి అది మొత్తం స్ప్రెడ్ చేసేసి దానిపై నుంచి ఇంకో రోటీ పెట్టి చేస్తారు. అలా కూడా తిన్నాం మేము, కానీ మాకు అది నచ్చలేదు, ఇలానే నచ్చింది. అలా ఏంటి అంటే ఏదో 2 రోటీస్ మధ్యలో అది పెట్టేసరికి చాలా ఇలా మందంగా ఇలా అనిపించింది అనమాట. ఎక్కువ రోటీ టేస్టే వచ్చింది, స్టఫింగ్ అనేది తక్కువ అనిపించింది. సో ఇలా చూడండి చాలా స్టఫింగ్ పెట్టి చేస్తాను నేను. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం భక్షాలు చేస్తాం కదా ఆ టైప్లోనే. సో దాన్ని అలా పెట్టేసి ఇప్పుడు మెల్లిగా, చాలా ప్రెషర్ పెట్టొద్దండి. మనం చపాతీకి ఏమో చాలా ఇట్లా గట్టిగా పెట్టి చేస్తాం కదా, అలా కాకుండా చాలా లైట్ హ్యాండ్తో చేయాలి ఇది, లేదంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇలా అండ్ అది అటు ఇటు తిప్పేటప్పుడు చూసుకోండి, కొంచెము కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది. పిండి వేస్తూ చేయండి, ఒకటే సైడ్ పెట్టి అలా చేయకండి, కింద అంటుకుంటుంది. సో అటు ఇటు తిప్పుతూ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇంత పెద్దగా చేస్తాను నేను. అండ్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి. చపాతీ కంటే దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టుద్ది. కావాలంటే మీరు గీతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకు నెయ్యితో ఇది ఫ్రై చేస్తే ఏంటి అంటే గట్టిగా అయినట్టు అనిపించింది, అందుకని నేను ఆయిలే యూజ్ చేస్తాను ఇంకా. అండ్ దీనికి కాంబినేషన్లో పెరుగు అండి, పెరుగుతో తింటారు ఇది ఆలు పరాటా, చాలా బాగుంటుంది. పెరుగు విత్ ఆలు పరాటా ట్రై చేయండి. మా పిల్లలిద్దరికి చేసి ఇచ్చేసాను ఫస్ట్. సో ఇంకా మా హస్బెండ్కి చేస్తున్నాను. స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి, తక్కువ పెట్టుకుంటే అది ఆలు పరాటా తిన్నట్టు కూడా అనిపివ్వదు. సో అలా పెడుతున్నా, వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది ఎంత పెట్టానా నేనని, కానీ అదేం బయటకు రాలేదు. కావాలంటే మీరు చెక్ చేయండి. అది అందుకే పిండి సాఫ్ట్గా ఉంటే అది బయటకు రాదు, పిండి హార్డ్ ఉంటే అది పగిలిపోయి బయటకు వస్తుంది అనమాట.